ప్రపంచం మొత్తం ఇప్పుడు సైబర్ నేరాలకు భయపడుతోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగింది. సైబర్ నేరాలు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఇదే. కానీ సైబర్ నేరాల రికవరీ ఎంత? రికవరీ రేట్ ఎంత? డబ్బులు పోతున్నాయి బ్యాంకుల్లోంచి ఖాతాల్లోంచి ఖాళీ అయిపోతుంది. అకౌంట్లన్నీ ఖాళీ చేసేస్తున్నారు. ఆ సైబర్ నేరగాళ్ళు రకరకాల రూపంలో మొన్నటి వరకు అమెజాన్ కొరియర్ అనో లేదంటే మీ గూగుల్ పే స్కాన్ చేయండి అనో దాని నుంచి కొట్టేయడం. అలాగే ఇప్పుడు డిజిటల్ ఆన్లైన్ ఫిర్యాదులు, ఆన్లైన్ ఎంక్వైరీలు, మేము ఆన్లైన్లో పోలీసులు అని చెప్పి పోలీస్ డ్రెస్ వేసుకురావడం ఇలాగ. అంటే ఏదో అంటారు చూడు, కాదేదో నేరానికి కాదేది కనరహం అని. ఇప్పుడు అదే సైబర్ నేరగాళ్ళు కూడా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో కూడా మన అకౌంట్లోకి చొరబడి డబ్బులు దోచేయడం అనేది మొదలు పెట్టేశారు. అయితే దీనికి సత్వరమైతే చెక్ పెట్టగలము అని చెప్తోంది పోలీస్ వ్యవస్థ. సైబర్ నేరం జరిగినప్పుడు 1 గంట వ్యవధిలో గనక అంటే మీ ఖాతాలోంచి సొమ్ము ఖాళీ అయిపోయిన వితిన్ సెకండ్స్లో గంట లోపులో గనక ఫిర్యాదు చేయగలిగితే 99% చేంజ్ చేయొచ్చు. అలాగే అకౌంట్లో ఖాళీ అయిన డబ్బును కూడా తిరిగి తీసుకురావచ్చు అనేది. అంటే ఫస్ట్ తొలి గంటలోనే ఫిర్యాదు అనేది చాలా కీలకం ఇక్కడ. ఇప్పుడు తాజాగా విజయనగరానికి సంబంధించి ఒక రిటైర్డ్ టీచర్ సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి దాదాపు 40 లక్షలకు పైగా కాజేశారు. మోసపోయానని చెప్పి గ్రహించిన ఆమె ఇమీడియట్గా 1930 టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి ఆ నేరగాళ్ళు ఖాతాలో డబ్బులు పడింది ఇదంతా ట్రేస్ చేస్తే వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారని చెప్పి గుర్తించారు. అందులో జమ అయిన సొమ్మును ఇమీడియట్గా హోల్డ్ చేశారు. వెంటనే నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే 20 లక్షలు బాధితురాలకు కూడా ఇప్పించగలిగారు. అంటే ఘటన జరిగిన మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే ఇది సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు పోలీసులు చెబుతున్నమాట. ఎవరైనా ఇమీడియట్గా ఇదే చేయాలి. సైబర్ నేరం ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఖాళీ అయినప్పుడు ఓకే, అది ఎలాగైనా ఒక టెన్షన్ ఉంటుంది. అమౌంట్ ఖాళీ అయిపోతే అది వస్తుందో రాదనేది, కాకపోతే ఒక ప్రయత్నం. అది కూడా ఎప్పుడో సాయంత్రం మధ్యాహ్నం రేపో కాకుండా గంట లోపు కనుక ఇమీడియట్గా ఎంత త్వరగా అయితే మన అకౌంట్ ఖాళీ అయిందని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఇమీడియట్గా ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఏ అకౌంట్ నెంబర్ నుంచి డబ్బు ఖాళీ అయిందో ఆ అకౌంట్ నెంబరు, ఆ వివరాలు కనుక ఇమీడియట్గా వాళ్ళకి చెప్తే వెంటనే వాళ్ళు అలర్ట్ అవుతారు. చాలా త్వరగా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక cybercrime.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించవచ్చు. ఏం చేసినా గంట లోపంట చేయాలి. చేస్తే కనుక ఆ రికవరీ చేసే అవకాశం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. గంట లోపు చేస్తే టైం డిలే అయ్యే కొద్దీ కూడా ఆ అమౌంట్ని రికవరీ చేయడం అనేది కాస్తంత కష్టం.